అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. భూ వివాదం కేసులో కన్నారావును అరెస్టు చేశారు. మన్నెగూడలోని 2 ఎకరాల భూమిని కబ్జా చేసినందుకు కన్నారావు మరికొందరు ఎత్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయన A4 నిందితుడిగా ఉన్నాడు. ఈ భూ వివాదం కేసులో తలదూర్చి పలువురిపై దాడి చేసిన ఘటనలో కన్నారావు సహా 38పై ఆదిబాట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అతను ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో అతని అరెస్టు జరిగింది. గత నెల 3న బాధితుడు బండోజు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ భూ వివాదానికి సంబంధించి కన్నారావు 4 కోట్లకు డీల్ కుదుర్చుకున్నాడు. ఇందులో 40 లక్షలు అడ్వాన్స్గా తీసుకున్నాడు. ఆ తర్వాత భూమిలోని ఫర్నిచర్ను తగలబెట్టాడు. భూమి యజమానులను బెదిరించాడు. ఇల్లీగల్గా ట్రెస్పాస్ బెదిరింపులు గురి చేయడం, భూమిని ఖాళీ చేయాలని దౌర్జన్యించేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కన్నారావుపై పోలీసులు గతంలోనే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. భూ వివాదం కేసులో కన్నారావును అరెస్టు చేశారు. మన్నెగూడలో 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు మరికొందరు ప్రయత్నించినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఆయన A4 నిందితుడిగా ఉన్నాడు. ఈ భూ వివాదం కేసులో తలదూర్చి పలువురిపై దాడి చేసిన ఘటనలో కన్నారావు సహా 38 మందిపై ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అతను ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో అతను అరెస్టు జరిగింది. గత నెల 3న బాధితుడు బండోజు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ భూ వివాదానికి సంబంధించి కన్నారావు 4 కోట్లకు డీల్ కుదుర్చుకున్నాడు. ఇందులో 40 లక్షలు అడ్వాన్స్గా తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ భూమిలోని ఫర్నిచర్ను తగలబెట్టారు. భూమి యజమానులను బెదిరించారు. ఇల్లీగల్ ట్రెస్పాస్ బెదిరింపులకు గురి చేయడం, భూమిని ఖాళీ చేయాలని దౌర్జన్యించేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కన్నారావుపై పోలీసులు గతంలోనే లుకౌట్ నోటీసులు జారీ చేశారు.